అంటే సాదృశ్య రూపాన్ని పాఠాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అహరోను అక్షరానికి సాదృశ్యంగా, మోషే ఆత్మకు సాదృశ్యంగా ఉన్నారు. అక్షర నడిపింపు, శరీర నడిపింపు కలిగి ఎప్పుడైతే వ్యవహరిస్తామో ఇటువంటి తప్పులు మన జీవితంలో జరుగుతాయి. ఆత్మ నడిపింపును పొందుకొని దేవుడి యొక్క ఆత్మ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత ఆయన యొక్క నడిపింపులో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా మన జీవితము ఏ పాపంలో పడకుండా సురక్షిత ప్రయాణంగా మన జీవితము ఉంటుంది. పౌలు గారి జీవితంలో కూడా అదే జరిగింది కదండి. అతడు ధర్మశాస్త్రంలో పెద్ద జ్ఞాని అయి ఉన్నాడు. అన్ని వేదాలు అతనికి తెలుసు. గొప్ప పండితుడు, ధర్మశాస్త్ర పండితుడు పౌలు గారు. కానీ ఎప్పుడైతే అక్షర జ్ఞానంతో చూసినంతసేపు యేసు ఆయనకి కనపడలేదు. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో చూసే ప్రయత్నం చేశాడో, దైవ ప్రత్యక్షను పొందుకున్నారో పౌలు గారు, అప్పుడు దేవుడు ఆయన కనిపించడం జరిగింది. అందుకే చెప్పాడు, అక్షరము చంపుతుంది, ఆత్మ బ్రతికిస్తుంది. ఆత్మ నడిపింపులో మనందరం ముందుకెళ్ళి మన జీవితాలని, కుటుంబాలని